అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మంచివాడు, ప్రభు గొప్పవాడు. ప్రభు మహావాత్సల్యం చూపేవాడు. ఇది ఆయనకి ఉన్న ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే ఆయన మహా ఉగ్రత కలిగిన వాడు. చెప్పండి. ఈ రెండు విషయాలు మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఈ దినం మన ధ్యానాంశం ఏమిటి అని అంటే బంధకములను త్రెంచుట, బ్రాకెట్లో ఆధ్యాత్మిక స్వేచ్ఛ. ఈరోజు మన అంశం నన్ను చాలా ఒత్తిడికి లోనయ్యాను. నేను చాలా సిద్ధపడి రాసుకున్నా, ప్రసంగం చాలా రాసుకున్నా, పెద్ద డైరీలో నూతన సంవత్సరం డైరీ పెట్టుకొని రాసుకున్నా. తర్వాత నాకేంటో చటుక్కున నన్ను ఉజ్జీవింపచేసిన ఒక పుస్తకం నాకు గుర్తొచ్చింది. నాకు చిన్న లైబ్రరీ ఉంటుంది మా ఇంట్లో. లైబ్రరీ అంటే మీకు తెలుసుగా, పుస్తకాల సముదాయం. ఎవరన్నా వచ్చి ఒకసారి అలా లుక్ వేయండి నా లైబ్రరీ. అదేంటో ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ నేనే కొనుక్కొస్తా. కానీ ఏ పుస్తకం అవసరం అయినప్పుడు ఎంత వెతికినా నాకు దొరకదు. అది ఎవరికి దొరుకుద్ది? అమ్మగారికి దొరుకుద్ది. ఇది పెద్ద చిత్రం. ఒక పుస్తకం పట్టుకున్నా, దాని పేరు ఏంటంటే కల్వరి మార్గం. రాయ్ హెసన్ అనేటువంటి ఆయన ఇంగ్లీష్లో దీన్ని 1950వ సంవత్సరం రాశాడు. అంటే దాదాపుగా 50 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ? 75 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ఇది. బైబిల్ ఎంత ప్రాచుర్యం పొందిందో ఈ పుస్తకం కూడా అంతే ప్రాచుర్యం పొందింది. అంత అద్భుతమైన పుస్తకం ఇది. చిన్న పుస్తకం. దీని వెల నేను కొన్నప్పుడు ₹35. ఇక్కడ రాసింది వెనక ₹35. అంటే 2010లోనో 2011లోనో కొని ఉంటాను నేను. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. మీరు దేవుని వాక్యం సిలువ మరింతగా అర్థం అవ్వాలంటే ఇది ఒక పుస్తకం, అద్భుతమైన పుస్తకం. రాయ్ హసన్ కల్వరి మార్గం. రాసుకోండి, పెన్ను పేపర్ తెచ్చుకోవాలి. విద్యార్థులు అని చెప్పాగా మీకు ఏం ఆసక్తి ఉండదు, బైబిల్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉండదు. నా తృష్ణ మీరు చూసారో లేదో. సెలవు వస్తే ఏం చేస్తాను నేను మీకు? ఏదో ఒక ప్రోగ్రాం పెడతా, యూత్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రాము. ఎందుకు? నేర్పించాలని. ఎవరికైతే నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళు నేర్చుకుంటారు, ఇతరులకు నేర్పించగలుగుతారు. క్రైస్తవ్యం అంటే ఏమైందని అంటే యేసు దగ్గరికి వస్తే బాధలు పోతాయి, యేసు దగ్గరికి వస్తే అప్పులు పోతాయి, యేసు దగ్గరికి వస్తే ఇల్లు వస్తుంది, యేసు దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుంది, యేసు దగ్గరికి వస్తే పెళ్ళి అవుతుంది, యేసు దగ్గరికి వస్తే మగపిల్లడు పడతాడు. ఇదే గోల అయిపోయింది. ఇదే మనం చర్చికి ఎందుకు వస్తామంటే మన పెద్ద ఒక ఆమె ఉంది, చర్చ్ పనులన్నింటిలో చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో బలహీనత మీద బలహీనత వస్తుంది. నా ఇంట్లో దోషం ఉందేమో, పడేసేద్దామేమో అనుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. క్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు మనకేం చేశాడో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఈరోజు అంశం బంధకములను త్రెంచుట, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, వ్యసనముల నుండి. ఎవరు రాసింది? వ్యసనముల నుండి విముక్తిని కనుగొనుట. వ్యసనముల నుండి విముక్తి. వ్యసనం అంటే చెప్పండి. కొన్ని వ్యసనాలు చెప్పండి. త్రాగుడు,
జోదం, వ్యభిచారం, ఉం? ఆ? ఆ? సిగరెట్టు, గుట్కా, కైని, ఇంకా టీవీ చూడడం, వెరీ గుడ్, ఇంకా ఫోన్ చూడడం, ఓకే, ఇంకా ఎంతసేపు ఇవే మనకు తెలిసినవి. రాయ్ హసన్ గారు ఏం చెప్తాడో నేను మీకు పుస్తకం బోధించడానికి ప్రయత్నం చేస్తా. నాకు ఇవ్వబడిన ఈ సమయంలో ఈ పుస్తకాన్ని ఈరోజు టీచ్ చేయడానికి ఇదే అంశం. నేను ఎప్పుడైనా ఏమైనా విషయాలు మీకు బోధిస్తున్నానంటే నా ఆలోచనలు కాదు, అది బైబిల్లో నుండి దేవుడు చెప్పినవి, ఇలాగ అనుభవజ్ఞులు రాసిన పుస్తకాల్లో చదివినవి, నా మస్తిష్కంలో ఉండి మీకు బోధించేవే. కొత్తగా నేను కనుక్కొని చెప్పేవి కాదు. అలాగే అందుకే ఈరోజు రాత్రంతా ఈ పుస్తకాన్ని నేను కొంచెం అటు ఇటు తిరగేసి దీనిలో ఉన్న మాటలను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు బోరు కొట్టినా సరే చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే బ్రతికిస్తుంది ఇది. సిలువ మనకేం చేసిందో చూపిస్తాడు ఈయన. ఓకే, రైట్. దానికంటే ముందు మన స్థితి ఎటువంటిదో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగట్టలేదు. అబ్బా, ఈ వచ్చిన మనందరి అనుభవమే. వాస్తవంగా ఒప్పుకుంటే మనందరి నిజస్థితి, మంచి చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఈ మాట చెప్తుంది ఎవరు? అపోస్తలుడైన పౌలు. చాలా గొప్ప భక్తుడు. ఆయన లేచి నిలబడి మాట్లాడితే దేవుని వాక్యమై కూర్చుంది. అది ఈరోజు మనం చదువుకుంటున్నాం. అటువంటి భక్తుడు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచుంది. తెలిసిపోతుందంట ఈయనకి, కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ, నోట్ దిస్ పాయింట్, అంతరంగ పురుషుని బట్టి అంటే యేసయ్య. వెరీ గుడ్. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. అయ్యో అరుస్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. ఆహా, ఎవరైతే నేను పాపినని గ్రహిస్తాడో, తన నిజస్థితి అర్థమవుద్దో, యేసుని తెలుసుకుంటాడో, ఆ యేసునందు విశ్వాసం ఉంచుతాడో, వాడిలో ఉన్న పోరాటం అన్నమాట ఈ పోరాటం. ఈ స్థితి నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేనెంత. మీరు ఎప్పుడన్నా అనుకున్నాడో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని అని? మనకు తెలిసిన విద్య ఏంటి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదు. ఎవరన్నా మనకంటే ముందు ఎక్కువ వెళ్ళి ప్రార్థన మొదలెడితే, పాస్టర్ గారు ఎవరినన్నా ప్రార్థన మొదలు పెట్టమని అవకాశం ఇచ్చాడు అనుకో, మీరు ఇంటి దగ్గర నుండి ఏం చెప్తారు? అబ్బో ఆయన ఒక బయలుదేరారు. అపోస్తలుడైన పౌలు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణములకు లోనగు శరీరం నుండి నన్నెవడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంతలోనే తేరుకున్నాడు ఆయన. ఇట్టి స్థితి నుండి నన్ను ఎవడు విడిపించునని తేరుకొని ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇది అర్థం అవ్వడానికి నేను ఈరోజు ఈ పుస్తకాన్ని మీకు బోధిస్తానని చెప్తున్నా. అంటే బాగా రాశాడు ఈయన.
ఎంత సిలువను ఎంత మంచిగా చూపిస్తాడంటే, మనల్ని విడిపించగలిగే శక్తి మనలో లేదు, విడుదల నొందగలిగే శక్తి మనకు లేదు. మనలో ఉన్న నియమం పాపానికి దాసులమైపోయే నియమమే మనలో ఉంది. మనకున్న ఒకే ఒక్క తెలిసిన విద్య పాపానికి నియమం, దాసులమైపోవడం తెలుసు మనకి. మనమే కాదు, చూడండి కొరింథీ పత్రిక రాస్తూ, కొరింథీ పత్రికలో సంఘంలో ఉండే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, విమోచింపబడిన పాపులు అని మనం అనేక మార్లు మాట్లాడుకున్నాం. ఒక ఆయన అయితే తెగిడిసి ఏమన్నాడు తెలుసా? సంఘము ఒక డస్ట్బిన్ అంట. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు? చెత్త, పనికిరాని చెత్త అంతా డస్ట్బిన్లో వేసినట్టు పనికిరాని మనలందరినీ సంఘంలో పడేశాడంట దేవుడు. చెత్తే మనం. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళం, చెడిపోయిన వాళ్ళం, మంచి మనలో ఏమీ లేదు. చూడండి రోమపత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ, అంటే సంఘంలో ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి. తర్వాత 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. అంటే సంఘంలో ఎవరున్నారు? వ్యభిచారులు ఉన్నారు, భయంకరమైన వ్యభిచారంతో జీవించే వాళ్ళు ఉన్నారు. 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం, మీలో ఒకని మీద ఒకనికి, సంఘంలో వ్యాజ్యాలే కాదు, బయట కూడా ఏమున్నాయంట? వ్యాజ్యాలు, తగాదాలు ఉన్నాయంట ఒకరిలో ఒకరికి. ఇలాగా మీరు కొరింథీ పత్రికను చూస్తే సంఘంలో నానా విధమైన బలహీనతల చేత బాధింపబడుచున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనుషులను మనం చూస్తాం. నేను చెప్తున్నాను, వాస్తవంగా నేను సిద్ధపడింది వేరు. క్రీస్తు మీదే మన దృష్టి ఉంచాలి, మన విడుదలకు వాక్యం మీదే మన దృష్టి ఉంచాలి అని 2 పాయింట్స్ తీసుకొని వాటిని డెవలప్ చేసి నేను మీకోసం మెసేజ్ సిద్ధపరిచాను. కానీ నన్ను సరి అయిన త్రోవలో, నా హృదయంలో నిజమైన పశ్చాత్తాపం పుట్టించిన ఈ పుస్తకం మీకు పరిచయం చేయాలని, దీని గురించి మీతో మాట్లాడాలని నేను ఈ పుస్తకాన్ని పట్టుకొని నిలబడ్డా. ఈ పుస్తకంలో ఉన్నట్లుగా కొన్ని మాటలు చదువుతాను, వినండి. జార్జ్ వర్వర్ ఓఎం మినిస్ట్రీస్ అనేటువంటి గొప్ప మినిస్ట్రీని వ్యవస్థాపించినటువంటి వ్యవస్థాపకుడు. ఓఎం బుక్స్ అనే పేరు వినే ఉంటారు మీరు. ఆ వ్యవస్థాపకుడు ఆయన రాశాడు, సంఘ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన కీలకమైన పుస్తకాల్లో ఒకటి కల్వరి మార్గం అని నేను నమ్ముచున్నాను. చాలా భాషల్లో 100ల కొలది 1000 కొలది ఈ పుస్తక కాపీలు ప్రపంచమంతటా పంపబడ్డాయి. రాయ్ హెసెన్, ఈ పుస్తకం రాసిన ఆయన రాయ్ హెసెన్. నాకు సన్నిహిత సంబంధం ఉన్నందున నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తన సందేశాన్ని వ్యక్తిగతంగా జీవించడంలో నేను చూశాను. మన 2000 సంవత్సరాలు దాటాక కూడా ఇంతకుముందు కాలం కంటే ఇప్పుడు ఈ సందేశం ఎంతో సందర్భానుసారంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఈ పుస్తకం చదువుటకు కొన్ని గంటలు సరిపోతాయి, కానీ జీవితాంత విజయానికి, శక్తికి వాస్తవంగా ఇది నడిపించగలదు. దీన్ని నెమ్మదిగా, భక్తిపూర్వకంగా చదవడం మంచిది. దయచేసి ఈ పుస్తకం ఎక్కువ కాపీలు కొని ఇతరులకు అందచేయండి. ఆ విధంగా చేయడం వల్ల నీవు మహిమలోనికి ప్రవేశించినప్పుడు అద్భుతమైన ఫలితాలు కనుగొంటావు. ఏం చెప్తున్నాడంటే ఈయన, ఈ పుస్తకం నన్ను విడిపించింది, సిలువ యొక్క ఉజ్జీవాన్ని నాకు తీసుకొని వచ్చింది. దీన్ని చదివిన ప్రతి ఒక్కరూ బాగుపడతారు ఆధ్యాత్మికంగా. దీన్ని అనేకులకు కొనివ్వండి, మీరు ఆధ్యాత్మికంగా ఇతరులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అని సలహా ఇచ్చాడు ఈయన. పరిచయం, ఈ రచయిత గారు రాసిన పరిచయం. కల్వరి మార్గం మొదటిసారిగా క్రీస్తు శకం 1950వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రచురింపబడింది. సంవత్సరాల కాల వ్యవధిలో కల్వరి మార్గంలో విడిపించబడిన సత్యాలు ఉజ్జీవ ఉద్యమాలన్నింటిలో నిలిచి ఉన్నాయి. బీడుగాను అవసరతలో ఉన్న గడియల్లో దేవుడు తన సంఘాన్ని నూతన జీవితంలోకి మార్చబడుటకు ఆయన వీటిని వాడుకున్నాడట. అటువంటి ఉజ్జీవ ఉద్యమాలు గతంలోని మహిమాన్విత జ్ఞాపకాలు మాత్రమే కాదు, కానీ అవి ప్రస్తుతం ప్రపంచంలో
అనేక ప్రాంతాల్లో లేస్తున్న వాస్తవ రుజువులు. అటువంటి ఉజ్జీవ బహిరంగ దృశ్యం కొంతవరకు పనిచేస్తాయి, లెక్కించగలిగినంతగా వేరుగా ఉంటాయి. అయితే వాటన్నిటి అంతరంగ శాశ్వత కార్యం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. పాపపు ఒప్పుదల, నూతన అనుభవం. యేసు శిలువ, విమోచన, నూతన దర్శనం, విరిగిన స్థితికి నూతన సందిగ్ధత, పశ్చాత్తాపం, ఒప్పుదల, దొంగిలించినవి లేక తీసుకున్నవి తిరిగి ఇచ్చివేయుట, పాపము పూర్తిగా కడిగివేయబట్టకు, తీసుకున్నవి పూర్తిగా తిరిగి ఇచ్చివేయుటకు, పాపాన్నంతటిని స్వస్థపరచుటకు, విరిగిన స్థితిని బాగు చేయుటకు యేసు యొక్క రక్తం శక్తివంతమైన సంతోష అనుభవం, పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోనికి నూతన ప్రవేశం మరియు ఆయన ప్రజల ద్వారా ఆయన పనిచేయుటకు ఆయన శక్తి, యేసు దగ్గరకు నూతన సమూహం సమావేశం, సాధ్యమైనంత ఎక్కువగా ప్రపంచంలో అనేక స్థలాల్లో సంభవిస్తున్న కార్యాలు. నేటి చదువరికి ఈ పేజీలు ప్రత్యేకమైన సందర్భంగా ఉంటాయి. దేవుని ఆశీర్వాదం ద్వారా శిలువ దగ్గరకు అనేకులు వచ్చుటకు సహాయకరమైన సాధనాలుగా విశ్వాసులు వారి దివాలా స్థితి, ఈ పదం చూడండి, విశ్వాసులు వారి దివాలా స్థితి, ఓటమి ఒప్పుకొనుట ద్వారా ఉజ్జీవానికి ఉపయోగపడేవారుగా సమర్పించుకుంటారు. ఉజ్జీవం ఎప్పుడు పుట్టుద్దంట? మన దివాలా స్థితి. దివాలా స్థితి అని అంటే నేను పనికి వచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు అని ఒప్పుకోవడం. నేను దివాలా తీశాను, నేను పనికి వచ్చేవాడిని కాదు. దివాలా అంటే తెలుసుగా మీకు? బ్యాంకులో పనిచేసే దినేష్కి బాగా తెలుసు దివాలా అంటే ఏంటో. ఆర్థిక సంబంధాలతో ఉన్నాడు. ఎవడన్నా అప్పులు కట్టలేనప్పుడు దివాలా బోర్డు ఎత్తేస్తాడు. అదొక ఫెసిలిటీ ఉంది ఇండియాలో. మనం కూడా దేవుని దగ్గర దివాలా తీసానని ఒప్పుకోవాలంట. రెండు చేతులు ఎత్తడం అంటే అదే. రెండు చేతులు ఎత్తడం అని అంటే పాస్టర్ గారిని కోసమో లేదా పక్క వాళ్ళ కోసం ఎత్తడం కాదు. నా వల్ల ఏం కాదు ప్రభువా, ఐఎమ్ నథింగ్, నేను ఓడిపోయాను, పతనమయ్యాను, నా వల్ల కాదు, నువ్వే నాకు సహాయం చేయి. మన దివాలా స్థితిని, ఓటమిని ఒప్పుకొనుట ద్వారా ఉజ్జీవానికి ఉపయోగపడేవారుగా సమర్పించుకుంటారు. ఇది పరిచయం గురించి మాట్లాడిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కొంచెం జాగ్రత్తగా వినండి. బోరు కొట్టే ప్రమాదం ఉంది కానీ వినండి. నెంబర్ 1, 1వ భాగం, విరిగిన స్థితి. విరిగిన స్థితి. ఈ ఉద్యోగ విషయంలో మేము ఎంతో సామాన్యంగా ఉండాలని కోరుతున్నాం. ఉద్యోగం అంటే ఏం కాదండి, విడుదల. విడుదలకి పర్యాయ పదం ఉద్యోగం. విడుదలకు అంటే ఖైదీలో ఉన్నవాడు విడుదలైతే ఏమొస్తుంది? సంతోషం, స్వాతంత్రం. మన బంధువులు ఎవరైనా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా కాలం బంధించబడి ఉన్నారు, విడుదలయ్యారు, ఏం కలుగుతుంది మనకి? దాన్నే ఉద్యమం అంటాం. ఈ విడుదల అనేదాన్ని, విడుదలను కనుగొనడం అనేదాన్ని ఉద్యమాన్ని కనుగొనటం అనే ఒక పదాన్నిగా మనం గుర్తిద్దాం. ఉజ్జీవం మానవ హృదయాల్లో ప్రభువు పోసిన జీవితం. యేసు ఎల్లప్పుడూ విజయుడు. పరలోకంలో ఆయన విజయం నిమిత్తం ఆయన నిత్యము పరలోకవాసులు స్తుతిస్తారు. మన ఓటమి, నిస్సారమైన అనుభవం ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ ఓడిపోడు. ఆయన ఎన్నడూ ఓడిపోడు. ఆయన శక్తి అనంతమైనది. మనం మన ఆయనతో సరి అయిన సంబంధం మాత్రం కలిగి ఉంటాం. అప్పుడు మన హృదయాల్లో, జీవితాల్లో మరియు పరిచర్యలో ఆయన శక్తి ప్రదర్శింపబడడం మనం చూస్తాం. ఆయన విజయవంతమైన జీవితం మనల్ని నింపుతుంది. అది ఉజ్జీవ సారాంశం. ఇప్పటి వరకు నేను చదివిన మాటల గురించి మరొకసారి నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. యేసు విజయం సంపాదించాడు. ఆయన విజయం శాశ్వతమైంది. పరలోకంలో ఏం జరుగుతుందంటే, ఆయన సాధించి వచ్చిన విజయాన్ని గురించి పరలోకంలో గొప్ప గాన ప్రతిగానాలు జరుగుతున్నాయంట. ఏంటి ఆయన సాధించిన విజయం? మనుషుల మీద ఉన్న పాప, మరణం లేదా సాతాను అధికారం క్రింద, సాతాను చెర క్రింద, పాప మరణం కింద, పాప దాస్యం క్రింద ఉన్న వారిని విడిపించడంలో ఆయన విజయుడయ్యాడు. చప్పట్లు కొట్టాలనిపించలేదు మీకు?
ఇది సర్వ సత్యం. ఆయన విజయుడు, ఆయన విజయం మారలేదు. ఇది 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 అనంతమైంది, ఇది ఎప్పుడు నిలిచి ఉండేది. ఆయన శక్తి ఇది ప్రసాదించి పెట్టింది, మనం తెచ్చుకున్నది కాదు. మన సైడ్ నుంచి ఏం కావాలంట? దీన్ని నమ్మి జీవించాలంట. ఆయన్ని హత్తుకొని, యేసు నా కొరకు ఈ కార్యం చేశాడని మనల్ని మనం సమర్పించుకొని జీవించాలి. అది మన బాధ్యత. ఈ మొక్క ఎంతమందికి అర్థమైంది? యేసు చేసింది, యేసు సంపాదించింది నమ్మి బ్రతకడం మన బాధ్యత. యేసు ఏం చేశాడో దాన్ని నమ్మి జీవించడం మన విడుదలకు ప్రాథమికమైన మెట్టు, మన ఉజ్జీవానికి అదే తొలి మెట్టు. ఆయనతో మనము సరి అయిన సంబంధంలోకి వచ్చినట్లయితే, సరి అయిన సంబంధం అంటే ఏమనుకుంటాం మనం? పాటలు పాడడం, ప్రసంగాలు వినడం, ప్రార్థనలకు వెళ్ళడం, పాస్టర్ గారేమో మీటింగుల మీద మీటింగులు పెట్టడం, సేవ అనుకుంటాం. కాదు. ఆయన సంబంధంలోనికి వచ్చినట్లు మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం, మన చిత్తం విరిగిపోయి ఆయన చిత్తంలో కలవాలి. ఇక్కడ మనకు ఒక మాట జ్ఞాపకం రావాలి. ఇందాకడ దాకా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణంకు లోనైనా నన్ను ఎవడు విడిపించగలడు అని వాపోయినా ఆ పౌలు ఏమని తీర్మానం చేసుకుంటాడు? ఇక జీవించు వాడను నేను కాదు, తీస్తే. ఉజ్జీవానికి తొలిమెట్టేంటో తెలుసా? నేను అనేదాన్ని చంపేసుకోవాలి, క్రీస్తుని మీద పెట్టుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. అర్థం కాని వాళ్ళకి మళ్ళీ చెప్తా. నేను అనేదాన్ని చంపేసుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలి? క్రీస్తుని పెట్టుకోవాలి. ఇది ఆదాము స్వభావం ద్వారా మనందరికీ వచ్చినటువంటి ఒక బలహీనత. నేను మా కుటుంబంలో జరిగే సంగతులు చెప్తే మా కుటుంబస్తులందరికీ నేను శత్రువు అయిపోతా. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను తిడతారు వాళ్ళు. మంచి చెప్పను నేను, అంటే అదేదో గొప్పగా మేమేదో సాధించిన మంచి అని చెప్పడానికి ప్రయత్నం చేయను, లోపాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మా అమ్మాయి 2 రోజుల క్రితం మా తమ్ముడి గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఉండగా బిర్యానీ పార్సిల్ వచ్చింది. బిర్యానీ పార్సిల్ వస్తే బిర్యానీ తినడం కోసమే వెళ్ళినట్టుంది ఈమె. కానీ బిర్యానీ ఓపెన్ చేసే టైంకి ఈమె వచ్చేసింది. నా మీదకి వచ్చి వాళ్ళు మనం ఒకటేనా అంది. అదేంట్రా అన్న? ఏమిలా ఊరికే అడుగుతున్నాను, వాళ్ళు మనం ఒకటేనా? అదేంట్రా డాడీ, వాళ్ళు మనం ఒకటేనా? అక్కోళ్ళు తమ్ముడు అందరూ ఒకటేరా అని అంటే, ఏమి లేదు ఊరికి. ఎందుకు అడిగావు? ఊరికే అడిగా, నాకు తెలుసు కా గురించి. లేదులే, బిర్యానీ నీకు ముందు పెట్టలేదు కదూ అని అన్న. అంటే అదేం కాదు అంది. అదేం కాదు అని తర్వాత ఏం చెప్పిందో తెలుసా? వాడు వెళ్ళి ర్యాండీ గారిని పిలుచుకున్నాడు, క్యాండీ గారిని పిలుచుకున్నాడు. వాళ్ళు పిలుచుకుని రెండురా తిందామని అన్నారు. నన్ను మాత్రం. అందుకేం కలిగింది ఆమెకి? అహం అడ్డం వచ్చేసింది. నాకు ఇక్కడ తగినా. మీకు అర్థమవుతుందా? నేను అనేదానికి అహానికి అడ్డం వచ్చి ఏం చేసిందో తెలుసా? అక్కడి నుంచి ఆ సహవాసమే నాకు ఇష్టం లేదంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు పక్షాన తేడా లేదు. ఆయన విజయం సంపాదించాడు, ఆయన చేసి ముగించాడు. లేఖనాలు ఏం రాయబడిందో తెలుసా? ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడంట. ఆయన చేయవలసిందంతా చేసి ముగించి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడట. మనం ఇది నమ్మి ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించడం అని అంటే పాటలు పాడడం, ప్రసంగం చేయడం, భక్తి చేయడం, ఇదే కాదు. ఇది ఇంత మాత్రమే అనుకుని మనం ఓడిపోతున్నాం. ఇది కాదు. మొదటిగా మనం ఏం గ్రహించాలంటే, నేను అనేదాన్ని సిలువేసేయాలి.
నేను కాదు, జీవించేది క్రీస్తే. నేను కాదు, ఇది అర్థం అవడానికి ఇంకా ఈ ఒక్క అంశమే సరిపోద్ది అనుకుంటే ఈ రోజుకి మనకి. చూడండి, నేను ఉన్నట్టుగా చదువుతా. నేను కాను క్రీస్తే అని జీవించడం, నేను అనే మాట క్రీస్తుగా మారాలి. మనలో ఉన్న స్వీయ గర్వం విరిగేటంత వరకు యేసు మనలో సంపూర్ణంగా జీవించలేడు. నేను అనేది విరిగిపోయే వరకు యేసు మనలో ఉండలేడట, మన ద్వారా బయలుపరుచుకోలేడు. దీనికి మామూలు అర్థం ఏమంటే, కఠినమైన లోబడని స్వయం దానికదే సమర్థించుకుంటుంది. కారణాలు 190 చెప్తారు. ఇద్దరి మధ్య గొడవ ఉంది. ఆ గొడవలో సమాధానం చెప్పడానికి వెళ్ళి పర్వాలేదు క్షమించేయి అని అంటే వాళ్ళు ఆ మాటకి ఒప్పుకుంటారండి? ఏం చెప్తారు? రీజన్స్ చెప్తారు. రీజన్స్ 1,00,000 చెప్తారు. నేను అనేది విరిగిపోకపోతే, నేను అనేది మనలో చచ్చిపోకపోతే, నేను అనేదాన్ని మనం పక్కకు తీసుకోలేకపోతే మనం కూడా రీజన్స్ వెతుక్కుంటామంట. మనలో సంపూర్ణంగా జీవించలేడు, మన ద్వారా బయలుపరచుకోలేడు. దీనికి మామూలు అర్థం ఏంటంటే, కఠినమైన లోబడని స్వయం దానికదే సమర్థించుకుంటుంది. నేను అనే అహం అంట ఎప్పుడు మనల్ని సమర్థించుకుంటుందంట. దాని దారిన వెళ్ళాలని కోరుతుంది, దాని హక్కుల కొరకు నిలబడుతుంది, దాని స్వంత మహిమ వెతుకుతుంది. చివరకు దేవుని చిత్తానికి దాని తల వంచుతుంది. తాను చేసింది తప్పని అంగీకరిస్తుంది. స్వంత మార్గం విడిచి యేసు మార్గంలోకి వస్తుంది. దాని హక్కులు విడిచిపెడుతుంది. యేసు ప్రభు సమస్తంగా ఉండుటకు దాని స్వంత మహిమను వదిలివేస్తుంది. ఇతర మాటల్లో స్వయానికి, స్వీయ వైఖరులకు మరణించటం అని దీని అర్థం. యేసుని పరిపూర్ణంగా అంగీకరించి ఆయన చిత్తానికి మనం లోబడని వరకు మన అహంకారం బయటకు వస్తుందట. ఎప్పుడైతే ఆయనకి లోబడిపోయి ఆయన చిత్తానికి మనం తల వంచడం మొదలెడతామో మన తప్పు మనం అంగీకరిస్తామట. స్వంత మార్గాన్ని విడిచి యేసు మార్గంలోకి వస్తామట. మన హక్కులు విడిచిపెట్టి యేసు హక్కులు నెరవేర్చడానికి ఇష్టపడతామంట. మన మహిమను విడిచిపెట్టి యేసు మహిమ కొరకు వెతుకుతామంట. ఎప్పుడు? నేను అనేదాన్ని పక్కకు పెట్టి నేను అనేది మనం పక్కకు పెట్టేసినప్పుడు యేసు మనలోనికి వస్తాడు. యేసు మనలోనికి వచ్చినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి, ఈ పనులు జరుగుతాయి. మన క్రైస్తవ జీవితాల వైపు యథార్థంగా చూచుకొనుట ద్వారా మనలో ప్రతి ఒక్కరిలో ఈ స్వయం ఎంతవరకు ఉందో గమనించగలం. చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి చాలాసార్లు క్రైస్తవ జీవితం జీవించుటకు ప్రయత్నించేది స్వయం. మనం వాడిన ప్రయత్నం అనే మాటకు వాస్తవం ఏమిటంటే బాధ్యత కలిగిన స్వయం అని. చాలాసార్లు క్రైస్తవ పనిలో నిమగ్నమై ఉండేది కూడా స్వయమే. ఎల్లప్పుడూ స్వయం మాత్రమే కోపపడుతుంది, అసూయపడుతుంది, ఆగ్రహపడుతుంది. స్వయం అనే మాటకి మనం ఏమని అనుకోవాలి? నేను అనేది మనలో ఉంటే ఎల్లప్పుడూ కోపపడుతుంది, అసూయపడుతుంది, ఆగ్రహపడుతుంది, క్లిష్టంగా ఉంటుంది, బాధపడుతుంది. ఇతరులకు దాని వైఖరులను వదిలిపెట్టలేని కఠినం, అవిధేయత కలిగి ఉంది. స్వయం మాత్రమే సిగ్గు, స్వీయ మనస్సాక్షి, ఎవరిని పట్టించుకొని విధానం కలిగి ఉంటుంది. అందువలన మనకు విరిగిన స్థితి అవసరంలో ఆశ్చర్యం లేదు. ఎంతకాలమైతే స్వయం అధికారంలో ఉంటుందో దేవుడు మనతో కొంచెం మాత్రమే కార్యం చేయగలడు. విరిగిన స్థితి దేవుని పని, మన పని. మనం తట్టుకునే ఒత్తిడి ఆయన తీసుకొస్తాడు, కానీ మనం మాత్రం ఎంపిక చేసుకోవాలి. దేవునితో సహవాసం వెతుకుతూ మనం నిజంగా ఒప్పుదలకు అంగీకరించినట్లయితే ఆయన్ని బాధపరిచే గర్వం, కఠిన స్వయం విషయాలు ఆయన మనకు చూపిస్తాడు. ఎప్పుడు తెలుస్తుందంట? ఆయన మనలోనికి వచ్చి నివసిస్తున్నప్పుడు నీ స్వయం అని అంటే ఏంటో నీకు అర్థం అవుద్ది. మనలో ఉన్నటువంటి వాటిని ఆయన చూపిస్తాడు. దేవునితో సహవాసం వెతుకుతూ మనం నిజంగా ఒప్పుదలకు అంగీకరించినట్లయితే ఆయనను బాధపరిచే గర్వం, కఠిన స్వరం,
విషయాలు మనకు చూపిస్తాడు. ఈ సందర్భంలో మనం మెడ వంచని వారంగా పశ్చాత్తాపడుటకు తృణీకరించవచ్చు. ఇజ్రాయేలీని చూసి దేవుడు బాధపడింది ఏంటి? మెడ వంచని ప్రజలు అని అన్నాడు. మెడ వంచని ప్రజలు అంటే అవిధేయత, తిరుగుబాటు, స్వయాన్ని విడిచిపెట్టని పరిస్థితి, నేను అనేదాన్ని విడిచిపెట్టనటువంటి పరిస్థితి. లేక మన తలలు వంచి అవును ప్రభువా అని చెప్పగలం. అనుదిన అనుభవంలో విరిగిన స్థితి దేవుని ఒప్పుదలకు సామాన్యమైన దీన సమాధానం. ఈ ఒప్పుదల ఎంత ఎక్కువగా క్రమంగా ఉంటుందో అంత ఎక్కువగా మనం ఎల్లప్పుడూ విరిగిన స్థితి కలిగి ఉండడం అవసరం. ఇవన్నీ కలిసి ఉండడం మనం చూసినప్పుడు ఇది ఎంతో విలువైంది కాగలదు. హక్కులు, స్వీయ కోరికలు విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. అవసరమైన చోట తీసుకున్నవి దొంగిలించినవి కూడా ఇచ్చివేయటంలో కూడా ఉంటుంది. ఈ కారణం వలన యేసు శిలువ చెంత తప్పించి మనం ఎక్కడ విరిగిన స్థితి పొందం. మన కొరకు యేసు విరిగిపోవాలనే సంసిద్ధత మనం కూడా విరిగిపోవుటకు పూర్తిగా బలవంతం చేసే ఉద్దేశం. ఆయన దేవుని నుండి వచ్చిన బహుమానమని ఆయన్ని ఆశ్రయించకుండా, దేవునితో సమానుడని ఎంచకుండా అయితే ఆయన మన కొరకు దాసుని స్వరూపం దాల్చాడు. ఈ విరిగిపోవడానికి మాదిరి ఎవరంట? యేసే. తను తృణీకరించుకున్నాడు, తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు, దేవునితో కూడా సమానమని ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొని ఆయన దైవాజ్ఞకు, తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుని రూపంలో ఉన్న ఆయనను మనం చూస్తాం. ఆయన స్వంత గృహం లేకుండా, ఆయన స్వంత ఆస్తిపాస్తులు లేకుండా, మానవుల అవమానాలు తన మీద వేసుకొనుటకు, పగ సాధింపు చేయకుండా, మానవులు తన మీద దాడి చేయుటకు, తిరిగి వారిని కొట్టకుండా లేక తనను కాపాడుకోకుండా ఉండుటకు ఆయన ఇష్టపడినట్లు మనం చూస్తాం. అన్నిటికన్నా పైగా మానవుల పాపములు తన శరీరంలో మ్రానుపై భరించుటకు మనుష్యుల పాపాలు మోసే పాప పరిహార బలి మేకగా విరిగిన స్థితిలో సాత్వికములో కల్వరికి ఆయన వెళ్ళడం మనం చూస్తాం. ప్రవచన కీర్తనలో 22వ కీర్తన 6వ వచనంలో ఉంది ఈ మాట, నేను నరుడను కాను పురుగును అని ఆయన చెప్పుచున్నాడు. యేసు గురించి రాయబడింది, నేను నరుడను కాను పురుగును అని ఆయన చెప్పుచున్నాడు. ఉష్ణ దేశాల్లో అంటే ఎండ బాగా ఉన్న దేశాల్లో నివసిస్తున్న వారు పామును పురుగును కొట్టినప్పుడు వాటి ప్రవర్తనలో గొప్ప తేడా మనం చెప్తారు. మనకే వదిలిపెట్టాడు. ఉష్ణ దేశాలంటే మనయే. పామును కొడడానికి వెళ్తే ఏం చేస్తుంది? పాము బుస్ అంటది, ఎగబడుద్ది, తెగబడుద్ది. అవకాశం దొరికిన చోటల్లా కరిచి వదిలిపెడుతుంది, కాటు వేసి వదిలిపెడుతుంది. పాము. పురుగు ఏం చేస్తుంది? పురుగు 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 కుట్టుద్దా? కుట్టే పురుగును కాదు. పురుగుతో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఇంటి దగ్గర మీ పురుగు కనబడింది అనుకో, ఒక కర్ర పుల్లగా పట్టుకొని ఎట్ట ఆడుతూ ఉండండి. దానికి పుల్ల తగలగానే ఏం చేస్తుంది? ముడుచుకుంటుంది, ఒక పక్కకు ఒదిగిపోద్ది, లేదా అటు తప్పించుకుంటుంది, ఇటు తప్పించుకుంటుంది, తిరగబడదు. ప్రభు అంటున్నాడు, ఆయన తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నేను నరుడును కాను పురుగును. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. పామేమో బుస్ కొడుతుంది, ఇది స్వయం, మనలో ఉన్న స్వయం, ఆదాము నుండి వచ్చిన ఈ స్వయం, పాము స్వభావం. ఈ ఈ స్వయాన్ని మనం విడిచిపెట్టి, పాము నైజాన్ని విడిచిపెట్టి ఏ నైజాన్ని ధరించుకోవాలి? ఇప్పుడు మనం ఏ నైజాన్ని ధరించుకోవాలి? చెప్పండి గట్టిగా. పురుగు నైజాన్ని ధరించుకోవాలి.